తగినంత శారీరక శ్రమ ఉండేలాగా చూడండి. అది ఏదైతే బెటరు, మీరు ఉత్పత్తిలో పాల్గొనే శ్రమ అయితే ఉత్తమం. ప్రకృతి మీద, మట్టి మీద, నీళ్లలో ఆధారపడి అమ్మ నేచర్ లో పనిచేస్తూ తినటానికి కావలసిన ఆకుకూరలో, కూరగాయలో ఇంకా ఏమేమి ఉత్పత్తులు కావాలో వాటిని పండిస్తూ శ్రమ చేస్తారు. చాలా మంచి విషయం. ఒకవేళ ఆ వృత్తిలో మీరు లేకపోయి ఉంటే పోనీ వాకింగ్ చేయండి, లేదా ఈత కొట్టండి, లేదా ఎక్సర్సైజ్ చేయండి. అన్నిటికంటే అత్యంత ఉత్తమమైనటువంటి పద్ధతి రోజు 1 గంట యోగా చేయండి. షుగర్ ని తరిమి కొట్టడం మన చేతిలో పని. మిత్రులారా, మన ఆరోగ్యాన్ని ఎవరి చేతుల్లో పెట్టకండి. ఎవరన్నా తగ్గిస్తారని చూడకండి. షుగర్ వచ్చిన తర్వాత షుగర్ వచ్చింది, తర్వాత బీపీ రాలేదా? షుగర్ బీపీ కంటిన్యూ అయ్యి తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ రాలేదా? అంటే ఎన్ని అనుబంధ సమస్యలు ఉన్నాయి. షుగర్ వ్యాధి అంటే జబ్బులకి అక్షయ పాత్ర అంటారు. దాన్ని వదిలించుకుందామా, ఉంచుకుందామా? ప్లీజ్. ఒకవేళ పళ్ళు తింటాక మీకు ధైర్యం చాలకపోతే నైట్ పోనీ చపాతి లేదా పుల్కా తీసుకొని 1/2 కిలో కూర తీసుకోండి. ఉప్పు కారం నూనె తగ్గించేసి తినండి. ఎక్కువ కూర తినండి. చపాతీ ఎలా ఉండాలంటే కూర తినటం కోసమే చపాతీ తుంపామా అన్నట్టుగా ఉండాలి. చిన్న రొట్టె ముక్క తుంపితే ఇంత కూర పట్టుకోవడానికి వీలుగా కవర్ లాగా వాడామా అన్నట్టుగా ఉండాలి.